ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయాల్లో అనేక అంశాలు చాలా హైలైట్ అయ్యాయి. దానిలో ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ కంట్రోల్ 1980స్లో ఇది చాలా పెద్ద చర్చ జరిగింది. మనం గమనిస్తే కోల్డ్ వార్ టైంలో కొరియన్ వార్ కావచ్చు, సూయజ్ కెనాల్ క్రైసిస్ కావచ్చు, వియత్నాం వార్ కావచ్చు, ఇవన్నీ కూడా మేజర్ ఎపిసోడ్స్ అన్నమాట. కోల్డ్ వార్ కల్మినేటింగ్ పాయింట్ వచ్చినప్పుడు సోవియట్ రష్యా ఆఫ్ఘనిస్తాన్లో ఎలా కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, సోవియట్ రష్యా చేతిలోకి ఆఫ్ఘన్ గవర్నెన్స్ వెళ్ళిపోయింది, ఇదంతా మనకు తెలుసు. అయితే సోవియట్ రష్యా నుంచి ఆఫ్ఘన్ని పక్క పెట్టడానికి మేజర్గా సోవియట్ రష్యా ప్రాబల్యం నుంచి ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని బయటికి తీసుకురావడానికి అమెరికా తిరిగి కోల్డ్ వార్ రాజకీయాలు కాబట్టి దానికి కౌంటర్గా చుట్టుపక్కల ఉన్న ఫ్రింజ్ గ్రూప్స్కు, అలానే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న చిన్న చిన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు ఫండింగ్ అని ఇలాంటివన్నీ స్టార్ట్ చేసింది. అలా పుట్టిందే తాలిబాన్. తాలిబాన్ అంటే శిష్యుడు లేదా డిసైపుల్ అని అర్థం. అయితే ఎప్పుడు ఆ రోజుల్లో మాత్రం ఆఫ్ఘన్ని తాలిబాన్ కంప్లీట్గా ఆక్యుపై చేస్తారని ఎవరు ఊహించుంటారు. కానీ 1991లో సోవియట్ రష్యా డిసింటిగ్రేట్ అవటం, అంతకుముందే సోవియట్ ట్రూప్స్ ఆఫ్ఘన్ నుంచి విత్డ్రా అవటం, ఆ తర్వాత కాలక్రమేణా 1996 నుంచి 2001 వరకు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం వాళ్ళ యొక్క షరియత్లా ఇంప్లిమెంట్ అవటం, ఇదంతా జరుగుతున్న తరుణంలో ఆల్ ఖైదా మనందరికి తెలుసు సెప్టెంబర్ 11 అటాక్స్ 2001లో అమెరికా పైన చేసింది. దాంతో అమెరికా దృష్టి అంతా వార్ ఆన్ టెర్రరిజం మీద వెళ్ళిపోయింది. ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్తో 2002 నుంచి అమెరికా గత 20 సంవత్సరాలతో ఏమేం చేసిందో కూడా మనం చూసాం. అమెరికా నాటో దళాలు ఆఫ్ఘన్లోకి రావటం, దాంతో తాలిబాన్ టెరిటరీ అంటే ఆఫ్ఘన్ టెరిటరీ కొంత తాలిబాన్ చేతిలో ఉన్న అమెరికా అక్కడ డెమోక్రసీ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేయటం హమీద్ కర్జాయి నేతృత్వాన, ఆ డెమోక్రసీ నేసెంట్గానే ఉండటం. తర్వాత 2011లో బారక్ హుసేన్ ఒబామా అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికన్ ట్రూప్స్ ఆఫ్ఘన్ నుంచి విత్డ్రాలు, ఇవన్నీ అనౌన్స్మెంట్ ఇవన్నీ జరిగాయి. ఓవరాల్గా అయితే ఎప్పుడైతే ఈ ఇయర్లో అమెరికన్ ట్రూప్స్ పూర్తిగా ఆఫ్ఘన్ నుంచి విత్డ్రా అయిపోయాయో అదే టైంలో తాలిబాన్ కంప్లీట్గా తన ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసేసింది ఆఫ్ఘనిస్తాన్లో. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పూర్తి స్థాయిలో తాలిబాన్ చేతులకు వెళ్ళిపోయింది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. 2002 నుంచి ఇప్పటి వరకు కూడా గత 20 సంవత్సరాల్లో ఆఫ్ఘనిస్తాన్లో డెమోక్రసీ పెంచడానికి, అదేవిధంగా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ సెటప్ చేయడానికి ఇండియా చాలా సపోర్ట్ చేసింది. ఆఫ్ఘన్ పార్లమెంట్ బిల్డింగ్ కావచ్చు, లేదా ఆఫ్ఘనిస్తాన్లో రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఉదాహరణకి సల్మా డ్యామ్ అని చెప్పి మనకు తెలుసు. ఆఫ్ఘనిస్తాన్ అనేది చాలా ల్యాండ్ లాక్డ్ కంట్రీ, దానిలో వాటర్ క్రైసిస్ ఉంది. దానికి దలాంగ్ జలారం రోడ్ అని చెప్పి రోడ్ల కన్స్ట్రక్షను ఆఫ్ఘనిస్తాన్కి చాలా డబ్బులు కూడా డొనేట్ చేస్తుంది ఇండియా. ఇట్లా ఆఫ్ఘనిస్తాన్ డెమోక్రటిక్ ప్రాసెస్లో ఇండియా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే టెర్రరిజం ఎనీవేర్ ఈజ్ అ థ్రెట్ టు సెక్యూరిటీ ఎవ్రీవేర్ అని నమ్మింది ఇండియా. అంటే తన చుట్టుపక్కల దేశాలు కూడా స్టేబుల్గా ఉండాలని ఇండియా కోరిక అనమాట. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో తాలిబాన్తో మనకి ఎటువంటి సంబంధాలు లేవు. మనకుందల్లా ఆఫ్ఘనిస్తాన్తో అప్పుడున్న ఇన్కంబెంట్ గవర్నమెంట్స్తోనే. అయితే 2015 నుంచి మనకి మాస్కో ఫార్మాట్ అని చెప్పి ఒక చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో రేపు అమెరికా నాటో దళాలు విత్డ్రా అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎలా షేర్ చేసుకోవాలి అని చెప్పి మీరు గమనించే ఉంటారు. ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో ఓస్లో అకార్డ్స్ అని జరిగాయి. అదే మోడల్లో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుంది, దాని గవర్నెన్స్ ఎలా ఉండాలనే దాని మీద. దానిలో రష్యా, చైనా, పాకిస్తాన్ ఇవే కాకుండా 5 సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ కూడా పార్టిసిపేట్ చేశాయి. అయితే ఫస్ట్ టైం మొన్న 4th ఎడిషన్ ఆఫ్ మాస్కో ఫార్మాట్లో, మాస్కో ఫార్మాట్ అండ్ కన్సల్టేషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్లో ఇండియాని కూడా పిలిచారనమాట. ఇది చాలా అంటే ఇండియన్ నైబర్హుడ్లో ఇది ఇండియా ప్రాబల్యం అనేది మనకు తెలుస్తుంది. దాంతోపాటు తాలిబాన్ అంశం మీద ఇండియా ఒక స్టాండ్ తీసుకునే అవకాశం కూడా దీనిలో కలిగిందనమాట. ముందుగా 2-3 అంశాలు ఇక్కడ ఇండియా డిస్కస్ చేస్తుంది. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ గోల్డెన్ క్రిసెంట్లో భాగం. ముఖ్యంగా ఆఫ్ఘన్ ఎకానమీ మొత్తం కూడా ఓపియం కల్టివేషన్ మీద ఎక్కువ ఆధారపడింది అనమాట, పాపీ కల్టివేషన్. దాన్ని తగ్గించారని చెప్పి ఇండియా కోరింది. దాంతోపాటు షియాస్ ఉంటారు, హజారాస్ అని, వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళ మైనారిటీ సెక్యూరిటీ ఉండాలి, మైనారిటీస్ కూడా అక్కడ ప్రొటెక్షన్ ఉండాలని ఇండియా గట్టిగా వాదిస్తుంది అనమాట. వాళ్ళు షియాస్లో హజారా అని ఒక మైనారిటీస్ అనమాట. మూడోది ఇంక్లూజివ్ గవర్నెన్స్ అండ్ ఇంక్లూజివిటీ ఆఫ్ఘనిస్తాన్లో. ఈ 3 కూడా ఉండాలని చెప్పి ఇండియా గట్టిగా కోరింది మాస్కో ఫార్మాట్లో. అయితే
ఏ దేశాలు అయితే ఆఫ్ఘనిస్తాన్ చుట్టుపక్కల ఉన్నాయో, ల్యాండ్ బౌండరీస్ ఉన్నాయో, లేదా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఏ దేశాలకైతే ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ ఉందో వాళ్ళందరినీ కూడా మాస్కో ఫార్మాట్లో పిలిచారు. ఫస్ట్ టైం ఇండియా దీనికి అటెండ్ అయిందనమాట. ఇండియాని కూడా పిలిచారు. సో తాలిబాన్ గవర్నమెంట్ ఇప్పుడు ఇండియా కూడా ఒక డిస్కషన్లో ఒక భాగం అయింది. ఇది మాస్కో ఫార్మాట్. చివరిగా అసలు మొత్తం ఎపిసోడ్లో తాలిబాన్ల యొక్క మాట ఏంటంటే, ఇతర దేశాలు మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదని వాళ్ళు గట్టిగా అంటున్నారు. అయితే వాళ్ళు ఒక హామీ కూడా ఇస్తున్నారు. ఆఫ్ఘన్ టెరిటరీ, ఆఫ్ఘన్ భూభాగం ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ భూభాగాన్ని వాడనివ్వము అని చెప్పి, అంటే ఇతర దేశాలపైన అటాక్ చేయడానికి లేదా ఇతర దేశాల్లో టెర్రరిజం పెంపొందించడానికి, చుట్టుపక్కల దేశాలకు ఇబ్బంది కలిగించడానికి మా భూభాగం మేము ఇవ్వము, కానీ మా విషయంలో ఎవరు ఇన్వాల్వ్ కాకూడదని చెప్పేది తాలిబాన్ యొక్క అభిప్రాయం అనమాట.